నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మంగ్లీ ఇష్యూ రోజు రోజుకు ముదురుతుంది, రగులుతుంది. ఓ రకంగా ఎక్కడ తగ్గట్లేదు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. A5గా కేసు నమోదైంది ఆమె మీద. దాదాపు 150 నుంచి 200 కోట్ల స్కామ్ జరిగింది, మంగ్లీ పాత్ర ఉందని. మన దగ్గర బంజారా నాయకులు సంపత్ నాయక్ గారు ఉన్నారు. మీరు ఫిలిం ఛాంబర్కి వచ్చారు, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడనే ఉన్నారు. ఎందుకు వచ్చారండి? బ్రదర్, మీకు తెలుసు నేను ఎటువంటి కేసుల పైన కొట్లాడుతాను. గత 5-10 రోజుల నుంచి నేను ఈ కేసును క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేస్తున్నాను. బాధితుల్లో కూడా కొంతమంది నాకు అప్రోచ్ అయ్యారు, కానీ ఇది ఇప్పుడే మనం స్పందిస్తే బాగుండదు అనుకున్నాం. కానీ మంగ్లీ గారు మాట్లాడిన తర్వాత, బాధితులు మాట్లాడిన తర్వాత నిజంగా బాధితులకు అన్యాయం జరిగిందని దీనిపైన నేను మాట్లాడాలనుకోండి నేను డెఫినెట్గా రావడం జరిగింది. ఇది పంజాగుట్టలో మంగ్లీ గారి పైన అయిన ఎఫ్ఐఆర్కి. ఇది పంజాగుట్టనే అనుకుంటా. పంజాగుట్టలో A5గా మంగ్లీ గారి పైన ఆయన కేసు. ముఖ్యంగా తన పైన వచ్చిన ఆరోపణలు ఏంటిది? మధు గారికి నాకు సంబంధం లేదు, ఏమైనా ఉంటే మధు గారు అన్నారు. మధు గారికి నీకు సంబంధం లేదన్నప్పుడు మీ పేరే ఎందుకు వచ్చింది? ఇతర సింగర్ల పేరు ఎందుకు రాలేదు? ఓకే, నిజంగానే మీ పేరు తను వాడుకున్నాడు అనుకో, కేసు ఎవరిపైన మీరు వేయాలి? మధు పైన కదా. ఫస్ట్ మీరు మధు పైన వేయాలి కదా. మంగ్లీ గారి పేరు వాడుకున్నాడు, మధు ఇట్లా చేసిందంటే మంగ్లీ గారి పైన మధు గారి పైన కేసు వేయాలి. ఎందుకు వచ్చింది? నిజంగా ఇవాళ మీరు బంజారా విక్టిమ్ కార్డుని వాడుతున్నారు. నేను కూడా ఒక బంజారా బిడ్డనే అనుకుని మీరు అది వాడకండి అమ్మా. మేము మీకు ఎంత సపోర్ట్ ఇచ్చినామో అప్పుడు అంత సపోర్ట్ ఇచ్చినాం. మేము ఒక ఓయూ విద్యార్థి నాయకులుగా కావచ్చు, బంజారా నాయకులుగా మీకు బ్రహ్మాండమైన సపోర్ట్ ఇచ్చినాం. అట్లా అని అనేక మంది బంజారా బిడ్డలు, దీంట్లో మెజారిటీ ఆఫ్ ద ఎవరున్నారు బాధితులు బంజారా బిడ్డలే ఉన్నారు కదా. దేవరకొండ నుంచి మొదలు పెడితే మల్లేపల్లి, దాని తర్వాత కర్నూలు, డోను, కర్ణాటకలో కూడా ఎవరున్నారు? నువ్వు ఇవాళ నిజంగా ఈ పేద బిడ్డల పక్షాన నువ్వు రావాలనుకుంటే, నువ్వు చాలా సందర్భాల్లో అంటున్నావు, నన్ను లేపింది, నన్ను పాటల పల్లెక్కిలోకి వెళ్ళి లేపింది, నన్ను యూట్యూబ్ నుంచి కానీ లేకపోతే ఛానళ్ళకి వెళ్ళి బయటకు వచ్చింది ఎవరు అంటే మీరే అని మీరు చెప్తున్నారు కదా. నిజంగా మీరే అంటున్నారు కదా. మరి వీళ్లకు బాధితులు అయినప్పుడు మీరు వచ్చి సపోర్ట్ చేయండి, బయటికి రండి, బయటకు వచ్చి సపోర్ట్ చేయండి. మీ పైన ఎఫ్ఐఆర్ ఎందుకైంది? మధుకు నీకు సంబంధం లేనిది ఎందుకు ఎఫ్ఐఆర్ అయింది? దానిపైన పూర్తి వివరాలతో కూడా మేము ఒక 2 రోజులలో మేము బయట పెడతాం. బాధితుల పక్షాన మేము ఉన్నాం కాబట్టేనే నిజంగా ఇవాళ ఫిలిం ఛాంబర్కి ఎందుకు రావడం జరిగిందంటే, సినిమాలకు మూలం ప్రొడ్యూసర్సు. ఇవాళ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో, ఇవాళ మీ మీడియా ఛానల్లో కూడా మీరు ఏం చేసినా కానీ వాళ్ళని బహిష్కరిస్తారు, పక్కన పెడతారు. మీ పైన ఎటువంటి ఆరోపణలు వచ్చినా కానీ పక్కన పెడతారు. ఒకవేళ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నా కానీ మీరు ఏమైనా లంచం తీసుకున్నా కానీ తన పైన కేసులు అయితే సస్పెండ్ చేస్తారు. ఆ విధంగానే ఇలా సినిమాకు మూలం ప్రొడ్యూసర్స్ కాబట్టి ఈ ఎవరైతే ఉన్నారో మంగ్లీ గారి పైన వచ్చిన ఆరోపణలు, ఈ కేసు ఏదైతే ఉందో ఇవన్నీ అబద్ధాలు అనుకొని చెబుతూనే, అబద్ధాలు అనుకొని పేద బిడ్డల పక్షాన నేను ఉన్నాను అనుకునే అంతవరకు ఈ ఎవరైతే ప్రొడ్యూసర్ సినిమాలు తీస్తున్నారో తనని బహిష్కరించాలి. అదేవిధంగా ఆర్గనైజేషన్స్ ఎవరెవరైతే మూవీ ఈవెంట్స్ ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా తస్మత్ జాగ్రత్త, దగ్గర పెట్టుకోండి. ఫిర్యాదు ఇచ్చేసిన ఆల్రెడీ అయిపోయింది. ఇవి సెక్రటరీ తెలుగు అండ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ వాళ్ళకు కూడా నేను ఆల్రెడీ ఇచ్చేసిన. ఇది వాళ్ళ స్టాంప్ అక్నాలజ్మెంట్ కార్డు కూడా. నేను ఒక్కటే అంటున్నాను, బాధితుల పక్షాన నిలబడాలంటే నిజాలు బయటికి రావాలి. అంతవరకు తినని ఎటువంటి సినిమాలు కానీ ఈవెంట్స్లలో కానీ ఎటువంటి పాటలలో కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఎంకరేజ్ చేస్తే తర్వాత పరిమాణాలు డిఫరెంట్గా ఉంటాయి. నేను ఇది మన తొలి వెలుగు కాబట్టి, మన తెలంగాణ ఛానల్ కాబట్టి అని చెప్తున్నాం. తెలంగాణ మూమెంట్లో మేము ఏ విధంగా పనిచేసినాం మీ అందరికి తెలిసిందే. ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. అప్పుడు కూడా ఇటువంటి ఏం చేసినాం మాకు తెలుసు. నిజాలు బయటికి రావాలి. పేద బిడ్డలకు కష్టపడి సంపాదించిన డబ్బులు వాళ్ళందరికీ రావాలని కోరుతున్నాం. ఇప్పుడు మీ బంజారా నాయకులే ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ఛానల్ బెదిరిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, ధర్నాలు చేస్తాం, అది చూస్తాం, ఇది చూస్తామని. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కరు లెక్క ఉంటుంది. మేమేమంటున్నాం అంటే బాధితుల పక్షాన నిజాలు బయటకు వచ్చే వరకు, నిజాలు బయటికి రావాలనుకుంటున్నాం. నిజాలు బయటకు వచ్చే వరకు మేము
ఈ విధంగానే పేద బిడ్డలకు వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడతాం. ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంటుంది. మా వర్షన్ ఏంటంటే ఈ గత 10 రోజులుగా జరుగుతుంది మొత్తం మేము దీన్ని ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్స్తో మొత్తం నిజాలు ఏందని తెలుసుకున్న తర్వాతనే ఇవాళ ఫిలిం ఛాంబర్కి రావడం జరిగింది. ఇప్పుడు బాధితుల పక్షాన చివరి అడుగు వరకు మీరు నిలబడతారా? డెఫినెట్లీ నిలబడాలనే కదా అండి. మీరు నాకు అనేక కార్యక్రమాలకి వెళ్ళి తొలి వెలుగు రఘు గారికి ఫస్ట్ ఇంటర్వ్యూ అతను పెట్టినప్పుడు కూడా ఇచ్చింది ఇక్కడ TV9 వెనకాల. నేను డెఫినెట్గా అతనికి బాగా తెలుసు. మీ ప్రెస్ వాళ్ళ పైన కూడా అన్యాయం జరిగినప్పుడు కూడా మేము మాట్లాడినాం. డెఫినెట్గా బాధితులు ఎవరైనా బాధితుడికి న్యాయం జరగాలి. అందుకనే మేము ఉన్నామండి. నిజంగా న్యాయం జరిగే వరకు పోరాడతాం. చివరి ప్రశ్న విక్టిమ్గా ఆమె భావిస్తూ ఉంది. నేను బంజారా బిడ్డను కాబట్టి నాపై కుట్ర జరుగుతుందని చెప్తూ ఏమంటుందంటే, నా దగ్గర సెల్ఫీలు ఫోటోలు అడ్డగోలుగా దిగుతారు, ఆ ఫోటో చూపించేవాడో పైసలు అడిగితే నాకే సంబంధం అని అంటుంది. చివరికి ఏం చెప్తారు? నిజాలు బయటకు వస్తాయి. సెల్ఫీలు వీడియోలు తీసుకున్నంత మాత్రాన నిజాలు బయటికి రాకుండా పోవు కదా. ఫోన్ డేటా మొత్తం తీస్తే అన్నీ వెళ్తాయి, ఎవరెవరి ఎక్కడని విత్ ఆధారాలతో మొత్తం బయట పెడతాం. మీరు బంజారా విక్టింగ్ కార్డును వాడద్దు. ఎందుకంటే మీరు మోసం చేసింది కూడా బంజారా వాళ్ళతో పాటుగా SC ST BC OC బిడ్డలు కూడా ఉన్నారు. నేను ఏమంటున్నానంటే బాధితుడు అది ఏ క్యాస్ట్ అయినా కావచ్చు, బాధితుడికి న్యాయం జరగాలి. రైట్. ఇది బంజారా విక్టిమ్ కార్డు వాడొద్దు, ఎందుకంటే అక్కడ కూడా బంజారా బిడ్డలు దాదాపు 75% ఉన్నారు అనేది సంపత్ నాయక్ గారు చెప్తా ఉన్నారు. చివరి వరకు పోరాడతాం, న్యాయం జరిగే వరకు అండగా నిలబడతాం బాధితులకు. ఫిలిం ఛాంబర్కి ఎందుకు వచ్చినామంటే ఆమెకు ఎలాంటి అవకాశాలు ఇవ్వద్దు, ఆ ఈవెంట్లు అవి చేస్తుంటుంది కదా, ఆమె అవకాశాలు ఇవ్వకుండా నిరోధించాలని ఒక కంప్లైంట్ ఇచ్చిండ్రు. చూడాలి ఏం జరుగుతుందో. ఈ కేసు అయితే రోజు రోజుకు ముదురుతూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.